హ్రీంకారమనే హిమవత్ పర్వతములో ఉద్భవించిన గంగగా, హ్రీంకారమనే సముద్రములో కౌస్తుభమణిగా జగన్మాతను కీర్తించే శ్రీ లలితాత్రిశతి నామార్థములు 102వ భాగము. హ్రీంకార హిమవద్ గంగా. హ్రీంకారము అనే హిమవంతుని యందు ఆవిర్భవించిన గంగా ప్రవాహముగా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము హ్రీంకార హిమవద్ గంగా అనే నామముతో కీర్తించినది. హిమములతో నిండి ఉన్నవాడు హిమవంతుడు. అతడు శీతల పర్వతరాజు. హ్రీంకారము అనే హిమవంతునిలో గంగా పరమ పావనిగా ప్రవహిస్తూ తనలో స్నానమాచరించిన జీవుల యొక్క పాపములను కడిగివేస్తుంది. కాబట్టి హ్రీంకారమునకు హిమవంతునితోనూ పరమ పావని అయిన జగన్మాతకు గంగానదితోనూ సామ్యము కలిగించిన శ్రీ లలితాత్రిశతి స్తోత్రము ఆ తల్లిని హ్రీంకార హిమవద్ గంగా అన్న నామముచే కీర్తించినది. పరమ పవిత్రము, ఎటువంటి కల్మషము లేనివాడు హిమవంతుడు. అందుకే అనేక మంది ఋషులు, మునులు భగవంతుని కొరకు తపస్సు చేయుటకు హిమవత్ పర్వతమును స్థానముగా ఎంచుకున్నారు. జగన్నాథుడైన ఈశ్వరుడు కూడా అనేక సందర్భములలో హిమవత్ పర్వతమును తన తపోభూమిగా ఎంచుకున్నాడు. అటువంటి హిమవత్ పర్వతముపై ప్రవహించే గంగా నది భక్తుల తాపములను పోగొట్టి వారికి అమృతత్వమును ప్రకాశిస్తుంది. అందువలన హిమవత్ పర్వతము నుండి గంగా అభివ్యక్తమైనట్లుగా హ్రీంకారము నుండి సర్వ పురుషార్థములను ప్రసాదించే జగన్మాత లలితాంబిక మంత్రరూపముగా అభివ్యక్తమైనది. హ్రీంకారార్ణవ కౌస్తుభ. హ్రీంకారము అనే ఆర్ణవము అనగా సముద్రము నుండి ఆవిర్భవించిన కౌస్తుభము జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము కీర్తించింది. సముద్రము అనేది భూమిపై ఉన్న అతిపెద్ద జలరాశికి సంకేతము. తన గర్భములో సముద్రము ఎంత సంపదను దాచిందో ఎవరికీ తెలియదు. దేవదానవులు అమృతము కోసము క్షీరసాగరమును మధిస్తున్నప్పుడు అందులో నుండి 14 రకాల ఆభరణాలు, రత్నాలు ఉద్భవించాయి. వీటిలో ఉద్భవించిన 4వ రత్నాన్ని కౌస్తుభము అంటారు. ఇది ప్రకాశవంతంగా ప్రకాశించే లక్షణంతో స్వచ్ఛమైన చైతన్యాన్ని సూచిస్తుంది. అదే విధముగా పరదేవత లలితాంబిక కూడా అపార మహిమాన్వితమైన హ్రీంకార మంత్రముచే అభివ్యక్తమై అత్రాయం పురుషః స్వయం జ్యోతి అన్న వేదవాక్యమును అనుసరించి స్వయం ప్రకాశమైన పరంజ్యోతి స్వరూపముగా ప్రకాశించుచున్నది. కౌస్తుభమణిని హృదయ భాగమును ధరించిన శ్రీ మహావిష్ణువునకు లభించిన లక్ష్మీపతిత్వము, సర్వదేవోత్తమత్వము, సర్వసుందరత్వము వలె హ్రీంకారము అనే సముద్రములో ఆవిర్భవించిన హ్రీంకార సాధకులైన పరదేవత యొక్క ఉపాసకులకు కూడా ఆ జగన్మాత యొక్క ధర్మములు స్వయముగానే సిద్ధిస్తాయి అని హ్రీంకారార్ణవ కౌస్తుభ అన్న నామము స్పష్టము చేయుచున్నది. హ్రీంకార మంత్ర సర్వస్వ. స్వం అనగా ధనము. హ్రీంకార మంత్ర స్వరూపిణి అయిన పరదేవత లలితాంబిక తననే నమ్ముకుని ఆశ్రయించు భక్తులకు, హ్రీంకార సాధకులకు సర్వస్వములైన అణిమాది అష్టైశ్వర్యములను ప్రసాదించున్నది. కేవలము ప్రాపంచికమైన సంపదలనే కాక అతి దుర్లభమైన మోక్ష సామ్రాజ్యమును కూడా పంచదశీ మంత్రమును భక్తి శ్రద్ధలతో నిరంతర సాధన చేసిన వారికి
జగన్మాత సర్వస్వ అనగా సకల సంపదలను ప్రసాదించి సర్వార్థక సాధక శక్తి అయి ఉండుటచే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరదేవత లలితాంబికను హ్రీంకార మంత్ర సర్వస్వ అన్న నామముచే కీర్తించినది. హ్రీం అనేది బీజ లేదా విత్తనం మంత్రము అని పిలువబడే ఒక అక్షర ధ్వని. ఇది శివుని భార్య పార్వతి యొక్క అనేక రూపాలలో ఒకటైన భువనేశ్వరీ దేవత యొక్క బీజమంత్రము. పార్వతి శక్తి అని పిలువబడే దైవిక స్త్రీ శక్తిని సూచిస్తుంది. కాబట్టి ఈ మంత్రం సాధకుడిని శివ మరియు శక్తులకు ఏకకాలంలో అనుసంధానిస్తుందని నమ్ముతారు. వైద్యం, సృజనాత్మకత, కరుణ మరియు స్వచ్ఛతను ప్రోత్సహించే సాధనంగా దైవిక దేవత శక్తిని పిలవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అందువలన సర్వస్వ అనుటలో ఇహ పర పురుషార్థముల సాధనకు హ్రీంకారమే సాధనము అని స్పష్టమవుతున్నది. హ్రీంకార పర సౌఖ్యద. హ్రీంకారమును జపించే వారికి నిత్య సాధకులకు జగన్మాత లలితాంబిక పరమ సౌఖ్యమును ప్రసాదిస్తుంది. ఇక్కడ సౌఖ్యము అంటే మానవుడు కోరుకునే ప్రాపంచిక సుఖము కాదు, నిర్మలమైన మనసుతో కూడిన శాంతిని, అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానము అనే సౌఖ్యమును పరదేవత ప్రసాదిస్తుంది. హ్రీంకార ఘటితమైన శ్రీ విద్యా జపపరులకు చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములను ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు పరదేవత లలితాంబిక ప్రసాదించే సౌఖ్యమును గురించి ఈ విధముగా వివరించినది. దేనియందు ఉన్నప్పుడు అన్యము అనునది గోచరింపదో, వినబడదో, తెలియబడదో అటువంటిది పరమ సుఖము అని వివరించుటచే శ్రీమాత సన్నిధిని పొందుటయే పరమ సుఖము. తైత్తిరీయ ఉపనిషత్తు ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చ సహ అనగా పరబ్రహ్మ స్వరూపము యొక్క ఆనందము నెరిగిన వానికి దేని వలన భయము ఉండదు. బ్రహ్మవేత్తకు పరబ్రహ్మమే పొందదగిన పరమ సౌఖ్యము. బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమునే పొందును. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అనగా తాను బ్రహ్మమై బ్రహ్మమును పొందును అన్న వేదవాక్యముల వలన హ్రీంకార సాధకులకు పరమ సౌఖ్యము జగన్మాత లలితాంబికయే అని తెలియచున్నది. శ్రీ లలితా త్రిశతి నామముల అర్థముల వివరణము సంపూర్ణము. శ్రీ లలితా త్రిశతి స్తోత్ర ఫలస్తుతి నా తదుపరి వీడియోలో